గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సో శాస్త్రం ప్రకారం అబ్బాయి వయసు చిన్నది, అమ్మాయి వయసు పెద్దది అలా ఉండొచ్చు అంటారా? అంటే అలా చేసుకుంటే ఏమైనా మళ్ళీ కష్టాలు పడ్డమో బాధలు పడ్డమో? ఇక్కడ శాస్త్రం కాదు నాన్న. ఒక మాట చెప్పాలి అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ హైలో ఉంటాయి. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే 2 పాళ్ళు ఆహారం ఎక్కువ తింటారట. అవునా? 4 పాళ్ళు బుద్ధి ఎక్కువగా ఉంటుందట. 6 పాళ్ళు సాహసం ఎక్కువగా ఉంటుందట. అలాగే మైండ్ మెచ్యూరిటీ హైప్లో ఉంటుంది మగవాళ్ళ కంటే. ఇక్కడ అబ్బాయికి 21, అమ్మాయికి 18. అమ్మాయికి 18 ఏళ్ళకి వచ్చే మెచ్యూరిటీ అబ్బాయికి 21 సంవత్సరానికి వస్తుంది. ఇక్కడ ఈక్వలైజ్ చేయటం వీళ్ళిద్దరిని. వయసు ఎందుకు తారతమ్యం పెట్టాలి అంటే ఈక్వలైజ్ చేయటం. అంతేకాకుండా భార్య చిన్నదైనప్పుడు ఏదైనా తప్పు చేసినా చిన్నదిలే పోనీలే అనేటువంటి ఒక తత్వం ఉంటుంది మగవాళ్ళు. అదే పెద్దది అనుకోవడం పొపోరా ఉంటుంది. అవును. మన వైదిక ధర్మంలో, హిందూ ధర్మంలో వైవాహిక జీవితంలో భర్తను ఎక్కడైతే గౌరవించట్లేదో అక్కడ వివాహ బంధం దృఢంగా ఉండదు. దాంట్లో అనుమానమేం లేదు. ఏరా పోరా అని ఇంట్లో అలవాటే నలుగురిలో పోయిన తర్వాత కూడా ఇదే మాట అంటే అహం దెబ్బతింటుందా అని తినదా? అహం దెబ్బతిన్నప్పుడు బంధం ఎక్కడ ఉంటుంది? అహం ముందు బంధం చాలా తేలికైపోయింది. అవునా? ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడున్న వివాహ వ్యవస్థ అంత హీనపట్టానికి గల కారణాలు కూడా గ్రహస్థితులు కూడా కారణాలే. ఎందుకు అంటే మన పూర్వీకులు ఎవరైతే ఆడవాళ్ళని ఎక్కువగా హింసించారో, ఎవరైతే ఆడవాళ్ళ మరణాలకు కారణమవుతున్నారో ఆ కుటుంబంలో వైవాహిక జీవితాలు ఇప్పుడు చాలా ఘోరంగా దెబ్బతింటున్నాయి. అది తప్పనిసరి. ఆడవాళ్ళ ఉసురు కొట్టుకున్నటువంటి కుటుంబాలలో మన పూర్వీకులు ఎవరైనా ఆడవాళ్ళని హింసించున్నా, వాళ్ళ మరణానికి కారణమై ఉన్నా, ఆ కుటుంబాలలో ఇప్పుడున్నటువంటి రోజుల్లో అతి ఎక్కువగా వైవాహిక జీవితాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి, హీనపడిపోతున్నాయి, బలహీనమైపోతున్నాయి అని చెప్తాను. ఎందుకంటే ఆడవాళ్ళ ఉసురు ఏమవుతుంది? మన పిల్లల జీవితాలకి వినాశనానికి దారి అవుతుంది. కాబట్టి ఇక్కడ డివోర్స్ తీసుకుంటున్నాం. ఆ డివోర్స్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది? ఇక్కడ ముఖ్యంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం. ఆ పాపం ఊరికనే పోతుందా? అవునా? ఇక్కడ అట్లానే ఓవర్ పొసిసివ్నెస్, అతి జాగ్రత్త, అతి ప్రేమ, అతి సర్వత్ర వర్జీయత నాన్న. ఎక్కడ కూడా అతి ప్రేమ చూపించకూడదు, అతి జాగ్రత్త చూపించకూడదు, అతి ఆకలి ఉండకూడదు, అతి నిద్ర ఉండకూడదు, ఏది ఉండకూడదు అతిగా. ఈ అతి వల్ల ఏమవుతుందంటే ఫోన్ మాట్లాడుతుంది, పక్కెళ్ళి చిన్నగా మాట్లాడుతుంది నవ్వుతూ, ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది నాకు తెలుసు, ఇంక మొదలు పెడతాడు. ఈ సాఫ్ట్వేర్ ఇది వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది నాన్న. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది. ట్రాపింగ్ అనమాట, ఫోన్ ట్రాప్. అవునా? ఫోన్ ఎంతసేపు మాట్లాడింది, ఇప్పుడు ఆన్లైన్లో ఉందా లేదా, ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. దీంతో టెక్నాలజీ పెరిగింది, జీవితాలు నాశనం కూడా అవుతున్నాయని చెప్తాను నేను కొంతవరకు. ఒకప్పుడు వాట్సాప్లు లేవు, ఫోన్లు లేవు, లేవు, జీవితాలు ఎంత హాయిగా సుఖమయంగా ఉండేవి. ఓ ఉత్తరం రాసుకునేవాళ్ళు పుట్టిండిపోతే, ఉభయ కుశలోపరి, అందరూ బాగున్నాం, మీరు బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు ఊరికి, పిల్లలు ఎలా ఉన్నారు, అత్తయ్య గారు ఎలా ఉన్నారు, నాయనమ్మ గారి పాద పద్మాలకు నా నమస్కారాలు, అందరిని అడిగినట్టు చెప్పేది. ఇట్లు మీ శ్రీమతి. చాలా సింపుల్గా, క్యూట్గా, హాయిగా. ఒక కార్డు ముక్క 15 పైసలు అప్పట్లో. మా చిన్నప్పుడు 15 NP, తర్వాత 50 NPనో 1 రూపీనో అయింది, నాకు తెలియదు ఆ సంగతి కూడా. ఇప్పుడు ఆ కార్డులు కూడా లేవుగా, టెలిగ్రామ్ లేవు, ఇవి లేవు. టెలిగ్రామ్లు ఉన్నాయి, మన సెల్ ఫోన్లలో ఉన్నాయి టెలిగ్రామ్లు. ఆ టెలిగ్రామ్లు పోయినాయి. అవునా? బంధం ఎప్పుడూ కూడాను అంత దేనికి నాన్న. మీ స్కూల్లో మీతో పాటు చదువుకున్న పిల్లలు మీరు మర్చిపోయారా? మీ క్లాస్మేట్స్ ఏమన్నా మీరు లేదు, గుర్తుంటారా లేదా? అవునా? అంటే బాల్యంలో ఉన్న స్నేహం, బంధం దృఢంగా ఉందా లేదా? ఉంది. అని బాల్యంలో చేసినటువంటి వివాహాలు కూడా అంతే దృఢంగా ఉంటాయని నమ్మాలిగా. విషయంలో ఆ బంధాలు అంతే ఉంటాయని నమ్మాలిగా. లేదు, గవర్నమెంట్ తీసేసింది, రూల్ కాదంది, కనీసం ఆ వయసు కన్నా చేయాలిగా. ఆ వయసు కూడా కాదని. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే గురుగారు, పేరెంట్స్ అంటున్నారు, పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్టు మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్కి, ఈ కల్చర్కి ఎవరెప్పుడు పోతారో ఎవరికి నమ్మకాలు లేవు. సో దాన్ని బేస్ చేసుకొని ఉంటాము, పోతాము, పోయిన తర్వాత చూడడం కదా, ఉన్నప్పుడే చూద్దాం అనే ఆలోచన పేరెంట్స్కి ఉన్న, పిల్లలు ఏంటి అంటే సెటిల్ అవుదాం, చూద్దాం,
ఇంకా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, లేదా ఎక్కువ సంపాదించాలి, అమ్మాయి కంటే అబ్బాయి ఎక్కువ ఉండాలనుకుంటాడు జీతం, అబ్బాయి కంటే అమ్మాయి ఎక్కువ ఉండాలనుకుంటారు, లేదు అంటే నాకు ఈక్వల్గా రావాలి. సో ఈ థాట్స్ త్రూ ఒక్కటే వాళ్ళు చెప్పేటువంటి అడ్డు వద్దు అనకుండా సెటిల్ అయ్యాక చేసుకుంటానని చాలా సింపుల్ వర్డ్తో చెప్తున్నారు. సో వాట్ ఈస్ సెటిల్మెంట్? అసలు సెటిల్మెంట్ ఈ ఫుల్ స్టాప్ అనేది ఉందా? సెటిల్మెంట్ అంటే ఎన్నాళ్ళుగా ఉంటుంది ఇది ప్రాసెస్? మంచి మాట నాన్న. సెటిల్మెంట్ ఎక్కడ సెటిల్మెంటు? ఎన్నేళ్ళకి వస్తుంది, ఎప్పటికి వస్తుంది? 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వ్యాపారం చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరా? అవునా? ఇంకా ఏదో సంపాదన కావాలనేగా. అవును. ఆశకి ఎక్కడ మీద ఉంది నాన్న? లేదు. లైఫ్ సెటిల్మెంట్ అనేది ఒకటి చెప్తా, 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే, లేదు కనీసం 25 పెళ్లి చేసుకున్నారు నాన్న. అబ్బాయికి 25 ఏళ్ళు, అమ్మాయికి 24 ఏళ్ళు పెళ్లి చేశారు, చక్కగా 2 పిల్లలు పుడతారు. 36 ఏళ్ళకి 35 ఏళ్ళకి పెళ్లి చేస్తే పిల్లలు ఎట్లా పుడతారు అన్న? వీళ్ళకి శరీరం ఎక్కడ సహకరిస్తుంది వీళ్ళని? అంతవరకు పొల్యూషన్లో తిరిగి, పబ్బుల్లో తాగి, సిగరెట్లు తాగి, మందు కొట్టి వీడి ఆరోగ్యం పాడైపోయింది. వీడికి సంతానం కలిగించేటువంటి యోగ్యత పోతుంది, అమ్మాయికి ఉండేటువంటి శారీరకమైనటువంటి ఇది పోతుంది, శక్తి పోతుంది, హీనించిపోతుంది. ఇంకా అప్పుడు సంతానం ఎక్కడ కలుగుతుంది? నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ ఉంటుంది? వీళ్ళకి ఎక్కడ సెటిల్మెంట్ దొరుకుతుంది? వీళ్ళు సెటిల్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టకపోతే అసలు ఈ సెటిల్మెంట్ దేనికి ఇంకా వీళ్ళకి? అవునా కాదా? ఎంత సంపాదిస్తే ఉంది సంతానం లేకపోతే? నెక్స్ట్ నీ తర్వాత తినేవాళ్ళు లేకపోతే ఇంకేం చేస్తావు? పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు పిల్లలు వద్దు, నీకు నువ్వు, నాకు నువ్వు, నేను. ఇదేం పద్ధతి? సంతానం, నెక్స్ట్ సంతానం లేకపోతే మన వంశం ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ వంశం అనేది తీసి పక్కన పెట్టి ఆడపిల్లలు పుట్టారు, ఓకే ఆనందమే, కాదని చెప్పను. మా పిల్లలు పుట్టలేదు అనుకుందాం, ఆడపిల్లలే పుట్టారు అనుకుందాం. ఇంకా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి పిల్లలు పుట్టకపోతే ఇంటి పేరు తీసి పక్కన పెడతాం, రక్తబంధమే ఆగిపోతుంది కదా, ఆ బ్లడ్ ఆగిపోతుంది కదా అక్కడ. అవునా? ఒక సంతానం కలిగితేనే అసలే ఇప్పుడు మన హిందువుల్లో సంతానలేమి సమస్యతో ఎక్కువ బాధపడుతున్నారు. పిల్లలు పుట్టకూడదని చెప్పి పండ్లల్లో నానా రకాలైన వాటిల్లో ఇంజక్షన్లు పొడిచి మన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంతాన సాఫల్య కేంద్రాలు అంతకుముందు ఉన్నాయా? లేవు. ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? నిజంగా చూడండి, ఓ మాట చెప్పండి, తమిళనాడులో తక్కువ ఉంటాయి నాన్న సంతాన సాఫల్య కేంద్రాలు. తమిళనాడులో తక్కువ ఉంటాయి. వాళ్ళు దేనికంటే ఇప్పటికీ వాళ్ళ ఆచారాలకి కట్టుబడే ఉంటున్నారు. చూడండి మీరు, పెళ్లి చీర అంటే పెళ్లి చీరే. ఎంత పెద్ద కోటీశ్వరాలైనా సరే కాటన్ శారీనే పెళ్లికి. గళ్ళు గళ్ళు ఉంటుంది, దాన్ని మనం నాగులు చీర అంటాం. మనం ఇక్కడ మన తెలుగు భాషలో నాగులు చీర అంటాం. వాళ్ళ గళ్ళు గళ్ళు చీర ఉంటుంది, దానికి చిన్న జరీ బార్డర్ ఉంటుంది, అదే కడతారు. మనకి పూర్వకాలంలో తెల్ల చీర జరీ బార్డర్తో ఉండే తెల్ల చీర తలంబ్రాల చీర అని చెప్పి కడతాం. ఇప్పుడు తలంబ్రాల చీర పోయింది. ఎంత రిచ్గా శారీ ఉంటే అంత రిచ్ పెళ్ళి. అవునా? ఏముండదు. ఏముంటుంది చెప్పండి? అసలు కాటన్ శారీ ఎందుకు కడతారు పెళ్లిలో? తెల్ల చీర ఆ జరి అంచుది, దాన్నే ఎందుకు తలంబ్రాలు పోస్తారు అంటే, తెల్ల చీర ఎప్పుడైతే తలంబ్రాలు పోసినప్పుడు మొత్తం పసుపు రంగులో తయారైపోతుంది చీర మొత్తం. అవునా? సంవత్సరం లోపల తలంబ్రాల చీర చినిగిపోవాలని చెప్తారు. ఓకే. దానికి కూడా గొప్ప లాజిక్ ఉంది నాన్న. ఎందుకు చినిగిపోవాలి అంటే, ఈ సంవత్సరం లోపల చీర ఏదైతే ఉందో, పిల్లలు పుడితే పిల్లలకు ఉయ్యాల వేయటానికి, వాళ్ళ గోచి గుడ్డలు కట్టడానికి ఆ చీరను వాడాలరా అని చెప్పడమే ఈ శాస్త్రం. కాటన్ శారీని ఎందుకు పెడతారు? పిల్లలకి మెత్తగా ఉండడం కోసం. అవునా? కాటన్ శారీ అంటే శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గిస్తుంది. తెల్ల చీర కదా, వైట్ కదా, రిఫ్లెక్ట్ అవుతుంటుంది కదా, వేడి పడ్డా కూడా లోపల తలంబ్రాలు పోసేటప్పుడు, ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మనస్సుని ప్రశాంతతనిస్తుంది. చూడటానికి తెల్ల చీర కట్టుకున్న వాళ్ళని చూడండి, ఎవరినన్నా కొత్తగా పరిచయం అయ్యేటప్పుడు వైట్లో వెళ్ళిన దానికి వేరే కలర్స్ వేసుకున్న దానికి చాలా ఇంపాక్ట్ తేడా ఉంటుంది. వైట్లో ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇవన్నీ బ్లాక్ అండ్ బ్లాక్ ఎయిడ్స్. అసలు బ్లాక్ వేసేదే ఎవరి ఇంట్లో జరిగిపోయింది. పూర్వకాలంలో జరిగేవి, ఇప్పుడు బ్లాక్ రిబ్బన్లు పెడుతున్నారు. అప్పుడు కూడా మారిపోయింది. అది కూడా జస్ట్ రిబ్బన్ పెడితే చాలు, అంతే. సో ఇంత కారణాలు ఉన్న దానికి ఎంత సంపాదించుకున్నా భార్యాభర్తలు సుఖంగా లేకుండా, సంతానం లేకుండా, సెటిల్మెంట్ అని కూర్చుంటే ఎన్నేళ్ళకి సెటిల్ అవుతారు నాన్న? కొంతమంది ఉంటారు ఎన్నేళ్ళకి సెటిల్ గారు, ఇంకా పెళ్ళొద్దా, సంతానం వద్దా, వాడికి ఒక బరువుని, ఇప్పుడు నెత్తిన బరువు పెట్టాను నాన్న, నిదానంగా నడుస్తారా లేదా? నిదానంగా నడుస్తారు. బరువు లేదు, ఏం చేస్తారు? పరిగెడతారు. సింపుల్ అయిపోయింది కదా. ఒక బరువు బాధ్యత నెత్తిన మన దగ్గర ఉన్నప్పుడు, మన మైండ్లో ఉన్నప్పుడు చచ్చినట్టు పని చేస్తాం, ఒక క్రమశిక్షణతో ఉంటాం. అందుకనే భార్య మాత్రమే భోజనం వడ్డించాలని చెప్తారు మగవాడికి. అది కూడా ఒక సైంటిఫిక్ రీజనే, ఈ మధ్య ప్రూవ్ అయింది కూడా. అది కూడా
ఎందుకు అంటే అన్నం తినేటప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచన ఉంటుందో దాన్ని ఎక్కువగా వాళ్ళు ఆచరణలో పెడతారట మగవాళ్ళు. ఓకే. అన్నం పెట్టేటప్పుడు భార్య ఎదురుగా ఉన్నప్పుడు వీడికి ఎదవ ఆలోచనలు ఎందుకు వస్తాయి? పరాస్త్రీ వ్యామోహం కలగదుగా, వేరే ఆడవాళ్ళ గురించి ఆలోచించడుగా, ఆటోమేటిక్గా భార్య ఎదురుగా ఉంది కదా, పెడుతుంది కదా, వడ్డిస్తున్నప్పుడు ఆ ప్రేమ ఉంటుంది, ఎదురుగా ఉన్న భయము ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఒక సైంటిఫిక్ రీజన్స్. ఇవన్నీ ఉన్నప్పుడు కాదు అనుకుని సెటిల్మెంట్ కోసం పెళ్లి చేసుకుంటే, నేను పెళ్లి చేసుకున్నాను అన్న, నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకు సెటిల్మెంట్ దొరికింది, హ్యాపీగానే ఉన్నాను. అందరూ ఒకేలా ఉండాలని నేను చెప్పను, కానీ మరీ వయసు మీరిపోయి వివాహం చేసుకోవడం అనేటువంటిది దానివల్ల ప్రమాదాలు తప్పితే ప్రమోదాలు ఉండవు. ఓకే. దాంట్లో అనుమానమే లేదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే చక్కగా చూడముచ్చటగా ఉంటారు. మరీ 36 ఏళ్ళకి పెళ్లి చేస్తే అమ్మాయికి పెళ్లి చేస్తున్నామా, ఆంటీకి పెళ్లి చేస్తున్నామా అర్థం కాకపోతే ఇంకేం చేయాలి? అవునా కదా? మొన్న ఈ మధ్య నా దగ్గరికి ఒక ఆమె 48 ఏళ్ళు ఒక ఆవిడ వచ్చింది. ఏంటమ్మా అన్న, మ్యాచింగ్ చూడాలండి అంది. మీ అమ్మాయికా అన్న, లేదండి నాకేనండి అంది. అంటే అదేంటమ్మా మీకు ఇంకా వివాహం కాలేదంటే, కాలేదండి ఇప్పుడు కూడా ఏదో కాంప్రమైజ్ చేసుకుంటున్నానంది. అసలు మీకేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయమ్మా అన్న, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కావాలండి అని అంది. గవర్నమెంట్ జాబ్ హోల్డర్ దొరకలేదు, ఇంతకాలం పెళ్లి ఎందుకు ఒప్పుకున్నారమ్మా, ఈ కాంప్రమైజ్ ఎప్పుడు అవ్వకపోయారా అంటే, చూశానండి దొరకలేదు, ఇంక తప్పదని చేసుకుంటున్న ఇంట్లో వాడు గొడవ చేస్తున్నారు. 48 ఏళ్ళకి ఇంకో 12 ఏళ్ళు అయితే షష్టి పూర్తి సంపూర్ణం అయిపోయి ఇంకేముంది ఆవిడకి షష్టి పూర్తి 60 ఏళ్ళ. తల్లి కూతుళ్ళు ఇప్పుడు పక్కన పోతుంటే చూడండి, పెద్ద వయసు తేడా కనపడదు. అవును అవునా? ఆడపిల్లలు తొందరగా ఎదిగొస్తారు. తల్లి పక్కన నిల్చుంటే తల్లి కూతుళ్ళ మధ్యలో కూడా ఈగో ప్రాబ్లమ్స్. దేనికి? తల్లి అందంగా ఉన్నానా, నా కూతురు అందంగా ఉన్నా, దేవుడా ఇది కూడా కష్టమా? చాలా ఉన్నాయి లోకంలో. అంటే మేము ఇట్లా జనాలందరూ మాతో మాట్లాడుతుంటారు, చూస్తుంటాం కాబట్టి తెలుస్తుంటుంది ఈగో ప్రాబ్లమ్స్ తల్లి కూతుళ్ళ మధ్యలో. ఇదే ఈగో నువ్వు కూతురికి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నావు, భర్త దగ్గర పోయిన తర్వాత ఈగో ప్రాబ్లం వల్ల ఇంటికి రాదని గ్యారంటీ లేదుగా. అమ్మా ఇంట్లో వంట చేసుకో, పని నేర్చుకో. ఇప్పుడు జుట్టున్నమ్మ ఏ కుప్ప పెట్టినా బాగానే ఉంటుందమ్మా, జుట్టు లేకపోతే ఏ కుప్ప పెడతారు చెప్పండి. పని వచ్చింది, అవసరం లేకపోతే హాయి కూర్చొని తింటుంది. ఓకే, పని రాలేదు, ఇబ్బంది పడాల్సి చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఏం చేస్తుంది? పని మనిషిని పెట్టుకునే పరిస్థితి లేదు, మూడు దివాలా తీసాడు, నువ్వు వండాలి, నీకు వంట రాదు, ఏం చేయాలి? వాడు బయట పనులు అనుకుని ఇంట్లో వంట చేసుకోవాలి. అవునా? సో కాబట్టి అన్నీ నేర్చుకొని ఉండాలి తప్పనిసరిగా. ఆడపిల్లలు నేను తక్కువ చేయటం లేదు నాన్న, ఆడపిల్లలకు ఉన్నంత సామర్థ్యం మగపిల్లలు ఇంకో జన్మెత్తినా రాదు. ఓర్పు కావచ్చు, సహనం కావచ్చు, పనితనం కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి నైపుణ్యత కావచ్చు, మైండ్ ఆలోచన విధానం చాలా చురుగ్గా ఆలోచించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆడపిల్లలకి అధికంగా ఉంటాయి. కాబట్టి వయసు కూడా ఆ బేజూరి వేసి అబ్బాయి కాస్త పెద్దగా ఉండాలి, అమ్మాయి చిన్నగా ఉండాలి అనేటువంటి విధానం తీసుకొచ్చి చేశారు తప్పితే వేరే రకమైనటువంటి కావు. సకాలంలో వివాహాలు చేసుకోండి, సత్సంతాన వృద్ధి కలుగుతుంది. 36 ఏళ్ల తర్వాత 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు కూడా ఆటిజంతో పుడతారు. ముందు అంగవైకల్యాలు, మనోవైకల్యాలతో పుడుతూ ఉంటారు పిల్లలు కూడా. దానివల్ల మనకి పిల్లలు పుట్టినప్పటి నుంచి అదొక సమస్య. వాళ్ళ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి, వాళ్ళని చూస్తూ ఉండాలి, వాళ్ళ పరిస్థితి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో బయట జనాలు. నాలాంటి వాళ్ళని ఒక 10 మందిని కదిలిస్తే ఏ ఆడపిల్ల కూడా లేట్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఎవరు చెప్పరు. దాన్ని బయట జరుగుతున్నవి నేను చూస్తున్నాను కాబట్టి, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే సకాలంలో మంచి వయసులో 18 నుంచి 23 ఏళ్ళు లోపల వివాహం చేసుకుంటే ఆడపిల్ల జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో ఈగో అంతగా వికసించదు కాబట్టి, వికసించే సమయానికి ఈగో అసలు ఉండదు కాబట్టి హాయిగా ప్రశాంతంగా భార్యాభర్తలు కాపురం చేసుకుంటారు, ప్రశాంతంగా.